ఆ గొర్రెపిల్ల యొక్క తల మరియు మొండెం వేరుగా నేల మీద పడిపోయాయి. ఇదంతా చెట్టుచాటు నుండి చూస్తున్న గొల్లవాడికి భయం వేసింది. తన గొర్రెపిల్ల చనిపోయినందుకు చాలా బాధ కలిగింది మరియు బాబా మీద విపరీతంగా కోపం పెంచుకొని బాబాకు కూడా ఇలాంటి గతే పట్టించాలి అని అనుకున్నాడు. కానీ అంతలోనే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ గొల్లవాడు అలా చూస్తూ ఉండిపోయాడు. పులి దాడి చేసిన గొర్రెపిల్లను చూస్తూ మస్తాన్ వలి బాబా తన చేతిలో ఉన్న దండంతో నేలపై అలా కొట్టగానే ఒకటి కాస్త 2 గొర్రెపిల్లలుగా సజీవంగా మారిపోయాయి. ఇదంతా చెట్టుచాటు నుండి చూస్తున్న గొల్లవాడు ఆశ్చర్యపోయాడు. తాను బాబాను ఎంత అపార్థం చేసుకున్నాడో తెలుసుకొని బాబాకు క్షమాపణలు చెప్పాడు. వెంటనే అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకున్నాడు. తన భార్యతో జరిగిన అద్భుతాన్ని గురించి, బాబా గారి యొక్క మహిమ గురించి చెప్పి ఆ దేవుడే ఆయనను పంపినట్టు అన్నాడు. మనం బాబాకు సేవలు చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. మన ఊరికి ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు. దేవుడు చల్లగా